ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది చికెన్ టిక్కా మసాలా. చికెన్ టిక్కా మసాలా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, స్మోకీ ఫ్లేవర్తో. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఒక బౌల్లో 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి, బాగా క్లీన్ చేసుకొని. పసుపు ఇంకా నిమ్మరసము పెరుగు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా పసుపు, తర్వాత కారం, తర్వాత ధనియా పొడి, తర్వాత జీరా పొడి, ఇంకా పెప్పర్ పౌడర్, తర్వాత గరం మసాలా, తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం ఏమేమి యాడ్ చేశానో అవన్నీ ఇక్కడ పక్కన ఇచ్చాను కదండి, అవి చూసుకోండి మీరు, ఎక్కడ స్కిప్ చేసుకోకుండా. నేను ఫాస్ట్గా చెప్పినా కానీ పక్కన చూసుకుంటారని నేనైతే పక్కన యాడ్ చేశాను. ఏమేమి యాడ్ చేశానో ఇలా మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలకి మసాలా చక్కగా పడుతుంది. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. నేను ముందు యాడ్ చేయలేదు ధనియా పొడి, అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ మీరైతే ఫస్ట్ యాడ్ చేసేసుకోండి మొత్తం అన్నీ. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మీకు వీలైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నేనైతే ముందు రోజు పెట్టుకోలేదు, ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ఇలా అయితే కొంచెం నేను బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం బటర్ వేసుకుంటే ఇలా మనకి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కర్రీ కూడా బటర్ లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ బటర్లోకి ఇలా చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఇలా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీతో సహా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుందాం, వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యే వరకు. చూసారు కదా, నాకు 10 మినిట్స్కి ఇలా వాటర్ అయితే చక్కగా బయటికి రిలీజ్ అయిపోయింది చికెన్ నుండి. ఇప్పుడు నేను షెల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కోకోనట్ షెల్తో కోల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నేను కోల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కోల్ ఉంటే కోల్ వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇలా కోకోనట్ షెల్తో కోల్ అయితే ప్రిపేర్ చేసుకొని దాని మీద బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనకి స్మోక్ అంతా బయటకు పోకుండా కవర్ చేసుకోవాలండి ప్యాన్ని. చూసారు కదా, నాకు చిన్న హోల్ ఉన్నా కానీ ఆ హోల్లో మిర్చి తోడుం పెట్టుకొని కవర్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో ఒక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మిర్చి, ఆనియన్ ముక్కలు, కర్రీ లీవ్స్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, నేను ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ఆనియన్స్ అన్నీ బాగా వేగే వరకు మిక్స్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా వేగడానికి సాల్ట్ అయితే ముందు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ను పసుపు యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కర్రీ. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ పేస్ట్లు కానీ ఆనియన్స్ కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి టిక్కా మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చూసారు కదా, స్మోక్ అయితే ఆగిపోయింది. నేను కోల్ బయటికి తీసేసాను. ఇప్పుడు ఆనియన్స్ చూసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. చూసారు కదా, కలర్ చేంజ్ అయినాయి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఆయిల్లో. ఇప్పుడు నేను ఆ టిక్కా మసాలాని ఈ ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆనియన్స్
ఈ చికెన్ పీసెస్ మొత్తం కలిసే వరకు బాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే వాటర్ పోసుకోండి, కానీ వాటర్ అవసరం లేదండి. ఇంక ఇలా కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత నేను ఇలాగా కోరియాండర్ లీవ్స్ ఇంకా మింట్ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కదా. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నేను ఇలా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుందండి. కర్రీ కూడా స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ దగ్గర బొగ్గు ఉంటే పర్వాలేదు, కానీ బొగ్గులు లేకపోతే ఇలా కొబ్బరి పెంకు తీసుకొని దాంతో కోల్ ప్రిపేర్ చేసుకోండి. డిఫరెంట్గా ఉందండి కర్రీ కూడా, ఎప్పుడు చేసుకునే కర్రీలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్తో, స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది ఈ ఫ్లేవర్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.